కల్కి 2 సినిమా నుంచి దీపికా పదుకొనె గారిని తీసేశారు, అందరికి తెలిసిన విషయమే. ఆ తర్వాత తృప్తి డిమిరి గారిని తీసుకుంటారని చాలా వరకు న్యూస్ వచ్చింది. సో ఇప్పుడు ఆమె కూడా కాదు, ఇంకొక టాలీవుడ్ నుంచి వస్తున్న మహానటి అని చెప్పి చాలా మంది మాట్లాడుకుంటున్నారు. మరి ఆ సస్పెన్స్ లో ఉన్న హీరోయిన్ ఎవరు, కల్కి 2లో ఆ క్యారెక్టర్ కంటిన్యూ చేయబోతుంది ఎవరు? అంటే స్టార్టింగ్ నుంచి కూడా కల్కి 2 సినిమా మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మనం చూస్తూనే ఉన్నాం ఈ మధ్య కాలంలో ఏ ఒక్క సినిమాకైనా కూడా, అంటే పార్ట్ 1 సూపర్ డూపర్ హిట్ అయిన తర్వాత, అంటే పార్ట్ 1కి నార్మల్గా హిట్ వస్తేనే సీక్వెల్ కోసం ఎంత ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఆ సీక్వెల్ అనేది ఎంత భారీ హిట్ సంపాదిస్తుందో మనం చూస్తున్నాం. అలాంటిది కల్కి పార్ట్ 1 సుమారుగా ఒక 1200 కోట్లు కొల్లగొట్టి మరి అంత మంచి సూపర్ డూపర్ హిట్ అయినటువంటి ఆ సినిమాకి సీక్వెల్ రాబోతుంది అంటే మరి ఫ్యాన్స్ ఇంకా ఏ రేంజ్లో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు, ఏ రేంజ్లో వెయిట్ చేస్తారో మనం అర్థం చేసుకోవచ్చు. సో మరి అలాంటి సినిమాలో ఒక మెయిన్ క్యారెక్టర్నే తీసేశారు అంటే మరి ఆ క్యారెక్టర్ అక్కడికే ముగించేస్తారా, లేకపోతే ఆ క్యారెక్టర్లో ఇంకెవరినైనా తీసుకుంటారా అని చెప్పేసి ప్రేక్షకుల్లో ఒక ఆలోచన అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో మరి మెయిన్ క్యారెక్టర్ ఎవరు అనుకుంటే, మనం పార్ట్ 1లో చూసాం దీపికా పదుకొనె గారి క్యారెక్టర్ అనేది ఎంత స్ట్రాంగ్గా, అంటే ఆ ఒక స్టోరీకి స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు వచ్చేసరికి కొన్ని కారణాల వల్ల నేను 6 గంటలే పనిచేస్తాను, నేను 8 గంటలే పనిచేస్తాను, ఈరోజే వస్తాను, ఈరోజు రాను, అండ్ నాకు ఇష్టం వచ్చినప్పుడు నేను వెళ్ళిపోతాను. సో ఇలాంటి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టడం వల్ల, అంటే స్పిరిట్ సినిమా నుంచి సందీప్ రెడ్డి వంగ గారు కావచ్చు, ఈ సినిమా నుంచి కూడా దాన్ని మాత్రం తీసేయడం జరిగింది. సో దానికి కూడా వాళ్ళు స్వయంగానే చెప్పారు డైరెక్ట్గానే, ఇలాంటి కొన్ని రూల్స్ అయితే మాకు నచ్చలేదు, సో ఆల్ ది బెస్ట్ అండి, మేమైతే మిమ్మల్ని దీని నుంచి తొలగించేస్తున్నామని చెప్పేసి అధికారికంగానే ట్విట్టర్లో ఒక పోస్ట్ అయితే పెట్టారు. సో ఇప్పుడు ఏంటంటే ఓకే తను తీసేసారు, అంతా కూడా పక్కన పెడితే మరి కల్కి 2లో, కల్కి సినిమాకి సీక్వెల్గా వచ్చే ఈ సినిమాలో దీపికా గారి క్యారెక్టర్కి ఎవరు సెట్ అవుతారో, ఆ క్యారెక్టర్కి ఎవరు అంత పూర్తిగా న్యాయం చేయగలుగుతారో, ఎవరైతే అందరం కూడా మళ్ళీ అంటే రిసీవ్ చేసుకోగలము అని చెప్పేసి ప్రేక్షకుల్లో ఒక ఆలోచన అనేది మొదలైంది. అయితే రీసెంట్గా మాత్రం తృప్తి గారి పేరు అనేది వినిపించింది, దీపికా పదుకొనె గారి ప్లేస్లో తృప్తి గారు చేస్తారు అని చెప్పేసి. సో ఇప్పుడు ఏంటంటే లేదు, తృప్తి గారు కూడా కాదు, మరొక హీరోయిన్ మన సాయి పల్లవి గారిని తీసుకుంటున్నారు అని చెప్పేసి తాజాగా వినిపిస్తుంది. అంటే ఇది నార్మల్గా మనం అనుకోవడం అండ్ టాకులు వినిపించడమే తప్ప ఆ సినిమా టీం నుంచి అధికారికంగా ఎక్కడా కూడా చెప్పలేదు, తృప్తి గారు అని చెప్పలేదు, సాయి పల్లవి గారు అని కూడా చెప్పలేదు. సో నిజంగానే వీరిద్దరిలోనే ఎవరో ఒకరు ఉన్నారంటే అది మనం చెప్పలేము, ఇంకా వేరే ఎవరైనా సెలెక్ట్ చేస్తారంటే అది కూడా చెప్పలేం. కాకపోతే ప్రేక్షకుల్లో మాత్రం ఒక ఆలోచన అనమాట, ఈ క్యారెక్టర్కి సాయి పల్లవి గారు అయితే 100కి 200% న్యాయం చేయగలరు. ఎందుకంటే అలాంటి పాత్రలే తను కంటిన్యూస్గా చేసుకుంటూ వస్తున్నారు. ప్రజెంట్ రామాయణ సినిమాలో కూడా తను చేస్తూ ఉన్నారు కాబట్టి పర్ఫెక్ట్గా సెట్ అవుతుందని చెప్పేసి కొంతమంది వాళ్ళ అభిప్రాయాన్ని చెప్తున్నారు అంతే. కానీ టీం వాళ్ళు మాత్రం అసలు ఆ క్యారెక్టర్ని ఎవరికి సెలెక్ట్ చేశారు, ఎవరు చేయబోతున్నారు అనే విషయాన్ని మాత్రం ఇప్పటివరకు అయితే చెప్పలేదు. మరి టీం వాళ్ళు అనౌన్స్ చేసేంత వరకు అయితే ఖచ్చితంగా వెయిట్ చేయాల్సి ఉంటుంది. అంటే ఒకవేళ మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక దీపికా గారి క్యారెక్టర్ కల్కి 2లో ఏ హీరోయిన్ చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారో ఒకసారి కామెంట్ చేయండి.